తన మేధస్సును కరిగించి కేసీఆర్ సర్కారు చేసినటువంటి పని తెలంగాణ వ్యవసాయాన్ని గట్టెక్కియడం, ఒక మెట్టెక్కియడం. అందులో భాగంగానే రుణమాఫీని ప్రభుత్వం మొదటి విడతలో, రెండవ విడతలో అమలు చేసింది. ఆయన మొదటి విడతలో అమలు చేసినప్పుడు సుమారు 39 లక్షల మందికి, ఎందుకంటే మొదటిసారి లక్షలోపు రుణమే మనం మాఫీ చేసినాం. 39 లక్షల మంది రైతులకు రుణమాఫీ బెనిఫిట్ జరిగింది. ఆ తదుపరి రెండోసారి చేసేటువంటి క్రమంలో సుమారు ఒక 6,000 కోట్లు మాత్రమే, 19,000 కోట్లకు మాత్రం 6,000 కోట్లు మాత్రమే మిగిలి ఉండే. 13,000 పైచిలుకు కోట్లు ఎన్నికల కంటే ముందు పూర్తి చేసినాం మేము రెండో దఫా రుణమాఫీ. కానీ ఈ లోపల ఎన్నికలు రావడం, ఆ రోజు ప్రజలకు చెప్పినాం కొంత సమయం పడుతుంది, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మిగిలినటువంటి వాళ్ళకి ఎన్నికల తర్వాత ఇస్తామని కూడా చెప్పినాం. సరే, ఈ లోపల కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తాతాలాడుతూ రాష్ట్రంలో అభూత కల్పనలు కల్పిస్తూ ఆచరణ సాధ్యంగా అని మాటలు చెప్తూ అనేక రకాలుగా ప్రజల్ని నమ్మబలికి తెలంగాణ రైతాంగాన్ని ఆ రోజు ఎన్నికల కోసం, ఓట్ల కోసం వాళ్ళు చెప్పినటువంటి హోల్సేల్ అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కావచ్చు, వాళ్ళ మొత్తం పార్టీ యంత్రాంగం కావచ్చు, ఆఖరికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం కావచ్చు, 2 లక్షల రుణమాఫీని డిసెంబర్ 9 నాడే మేము చేసి తీరుతామని చెప్పి ప్రగల్భాలు పలికిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీరు పోయి తెచ్చుకోండి, ఎవరైనా తెచ్చుకొని వాళ్ళు ఉంటే కూడా అర్జెంటుగా పోయి తెచ్చుకోండి అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడిన మాటలు కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి మీరు చెప్పిన లెక్క ప్రకారంగా ముందు 40,000 కోట్లు అన్నారు, తర్వాత 31,000 కోట్లకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిండ్రు. లక్షకే పూనుకొని అది కూడా సంఖ్యాపరంగా 11,20,000 మందికే. మొదటి విడత ఈ సర్కారు డిసెంబర్ అని చెప్పి మార్చికి తీసుకొని పోయి, మార్చ్ అని చెప్పి 15 ఆగస్టులో చేస్తామని చెప్పి జూలైలో మొదలుపెట్టి 11,20,000 మందికి చేసినటువంటిది 6,000 పైచిలుకు కోట్లు మాత్రమే. ఈ సంఖ్య నేను మళ్ళీ చెప్తున్నా, రైతుల సంఖ్య పెరుగుతోంది, తరగదు. భూమి ఫ్రాగ్మెంటేషన్ ఫర్దర్గా అవుతా ఉంది. రైతు బీమా వచ్చిన తర్వాత సమిష్టిగా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా భూముల్ని పంచుకొని ఎవరికి వాళ్ళు బీమా ఒక ఆసరాగా ఉంటుంది అనేటువంటి దూరదృష్టితో ప్రతి ఒక్కరు భూమిని ఫ్రాగ్మెంట్ చేసుకొని పంచుకొని ఎవరి పేర్ల మీద వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటిప్పుడు రైతుల ఖాతా నంబర్లు పెరుగుతాయి సహజంగానే. మరి తెలంగాణ సర్కార్ దిగిపోయే నాటికి రైతు బంధు ఖాతాలే 69 లక్షల పైచీలకు మందికి ఉంటే, మరి రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. ఈరోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య 60 లక్షల పైచీలకు ఉంది. మరి ఈ 60 లక్షల పైచీలకు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళొకసారి రీటరేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నా, 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ. 92.5% భూమి 5 ఎకరాల లోపు ఉన్న రైతుల చేతిలో ఉంది. అటువంటి అప్పుడు 1,00,000 లోపు రుణం, 1,00,000కు మించి 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వలేదు. అటువంటిప్పుడు అత్యధిక ₹1,00,000 రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో 39 లక్షలు ఉంటే, మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా 40 నుంచి 45 లక్షల మధ్యలో ఉండాల. 40 నుంచి 45 లక్షల సంఖ్యగా ఉండాల 1,00,000 లోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు. లేదు, వీళ్ళు కొందరు ఓవర్లాప్ అయి 1,50,000లో పడింది అనుకుంటే కూడా, మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత? ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత? 11 లక్షలు మొదటిసారి. రెండోసారి చేసింది ఎంత? 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో చేసింది ఎంత? 6,000 పైచిలకు, 5 లక్షల పైచిలకు.
అంటే మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు మరి ఈ రైతుల సంఖ్య అంతా ఎడిపోయింది రైతులు మాయమైపోయినరా మీ లెక్కన లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి ఇప్పటిదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది ఎందుకు ఇస్తలేరు ఏం గోప్యం ఉంది దీంట్లో ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు ఈ రహస్యానికి కారణం ఏంది సింపుల్ లాజిక్ కదా ఎవరికైనా అర్థమవుతుంది రైతు బంధు పొందినటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు పైచిలుకుంటే ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక 5-10 లక్షల మంది ఉంటారనుకుంటే కూడా 60 లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాడు గ్యారంటీగా 60 లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుగు అబ్బా అని చెప్పి తీసుకున్నారు మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకపోతారు ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండో విడత ఈ సర్కార్ అంటే 1,00,000 వరకు 1,50,000 వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే 12,000 కోట్లే ఇయ్యాలటికి 12,000 కోట్ల చిల్లర అంతే మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా రైతు బంధు ఎగ్గొడుతుంది రైతు బంధు ఎగ్గొడుతుంది నిస్సిగ్గుగా ఎగ్గొడుతుంది ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు మీరు చెప్పిన రైతు భరోసా ఇయ్యదలుచుకుంటే మీ లెక్క ప్రకారమే రైతులు రైతు కూలీలు 15,000 చొప్పున ఎకరాకి మొత్తం లెక్కేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రైతు భరోసా అమలు చేస్తే 30,000 కోట్ల రూపాయలు అవుతుంది ఏడున్నాయి మరి రైతు భరోసా పక్క రైతు బందే ఎందుకు ఇవ్వకపోతుంది అంటే ఇవాళ రైతు భరోసాను ఎగ్గొట్టి రైతు బంధును ఎగ్గొట్టి రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులకు ఎగనామం పెట్టి ఆ ఊసే లేకుండా కౌలు రైతుల ఊసు లేకుండా మీరు చెప్పిందే నేను చెప్తలేని మాట ఆ సంఖ్యంతో చెప్పలే వాటి ఊసు లేదు మొత్తాన్ని మొత్తం ఎగ్గొట్టేసినారు ఎగ్గొట్టి అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు ఇచ్చే కంటే మొదలే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఏంటండి ఒక్కొక్క విడత రుణమాఫీకి మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలే మొత్తానికి మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇవ్వలే కానీ మీరు కొద్దిగంతా చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నాను రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాలు ఇవన్నీ ఏంటి పక్కల్లో భయ్ ఎన్ని చూపిద్దాం ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి 100-150 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది తప్పుదారి పట్టించేది అబద్ధం చెప్పేది మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే మేము ఆనాడు చేసిన పని చెప్పుకుంటే చేసినాం ప్రజల కళ్ళ ముందు ఉంది దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం మేము నోరు తెరిచి 4 అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామంటే కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఎందుక మళ్ళీ ఖర్చు దండగా తీసుకున్న ప్రజలకు తెలియదా ఇచ్చిన ప్రభుత్వానికి తెలియదా ఎందుకని చెప్పి డిస్కరేజ్ చేశారు ఇవాళ మీరు ఇవ్వనటువంటి వాడికి రైతులకు డబ్బులు ఇవ్వనటువంటి వాడికి 2 సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇది ఒక విడతదే నేను చూపించింది 2 సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇక మళ్ళీ 3వ సారికి డ్యూ ఉంది
ఈడ పైసలు లేవు, మరి ముఖ్యమంత్రి గారు అమెరికాకి వెళ్ళి డాలర్ ఇట్లా పట్టుకొస్తాడేమో చూడాలి రైతులకి. ఏనికి పెట్టుబడులు దేనికి పోతున్నా అని చెప్పిండు కదా, సంతోషం. మరి ఎట్లన్నా డాలర్ తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇవ్వండి, రైతులకి ఇవ్వండి, సంతోషపడతాం. మీరు ఇచ్చేది ఇచ్చేకాడికి ఇచ్చి ఇగో మొత్తం సంఖ్య ఇది, మేము ఇంత ఇవ్వగలుగుతున్నాం, మిగతాది ఫలానా టైంకి ఇస్తామని చెప్పొస్తాలేరే. ఆ ఏడువరే ఎప్పుడు మొత్తానికి మొత్తం ఇచ్చినట్లు ఉల్టా దబాయించి మాట్లాడతారు. రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఏడ సంబరాలు? బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా? పడిగాపులు కాస్తున్నారు బ్యాంకుల కాడ. నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, వీడియోలు రికార్డ్ చేసి మరి చచ్చిపోతున్నారు. మరి సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాషలో రైతులు వాళ్ళ కోపాన్ని, ఆగ్రహాన్ని బూతుల రూపంలో తిట్టి చూపిస్తున్నారు, వీడియోలు పంపిస్తున్నారు. చూస్తలేమా? ఇవన్నీ మీరు సజావుగా చేస్తేనే జరుగుతున్నాయా? ఇది వాస్తవం కాదా? ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే ఓ గ్రామం పోయి అడిగితే, నలుగురిని అడిగితే ఒకరికో ఇద్దరికో అవును సార్ పడ్డాయి అంటున్నారు, మిగతా వాళ్ళు మాకు పడలేదంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పాస్బుక్లో పేరు, బ్యాంకులో పేరు. జనరల్గా బ్యాంకర్స్ స్పీడ్గా రాసేటప్పుడు పి రాకేష్ అని ఉంటానంటే బ్యాంకులో పి రాకేష్ రాస్తారా, ఆయన పాస్బుక్లో ఉండే పానుగంటి రాకేష్ అని ఉండవచ్చు ఉదాహరణకి. నీది అట్లా లేదు, ఇట్లా ఉంది కదా, నీకు రాదుపో. తండ్రి పేరు మల్లారెడ్డి ఉండాల్సిన కాడ పొరపాటుగా ఆయన మలయ అని రాసింటాడు. ఊళ్ళలో కులాల పేర్లు పెట్టకుండా రాసే రికార్డులు ఇంకా ఉన్నాయి. ఏదో చిన్న కారణం దొరికితే చాలు, అది సాకుదిగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి జాబితాకి వెళ్ళి తీసేస్తాం. ముఖ్యమంత్రి గారి నోటి నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి, డిప్యూటీ సీఎం నోటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారు? పాస్బుక్ ఉంటే చాలు, రైతుకు అప్పు ఉంటే చాలు, మాఫీ అయిపోయింది అంటున్నారు, దబాయించేస్తారు. మరి పాస్బుక్ ఉండి అప్పు ఉన్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్షలోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు? గ్రామాల వారీగా మేము వస్తాం, మీరు వస్తారా? గ్రామాల వారీగా లక్షలోపు రుణం మాఫీ కాని వాళ్ళు ఉన్నారు, మేము చూపిస్తాము. మేము చెప్పేది తప్పైతే మేము వాడే దేనికైనా ఏ శిక్షకైనా రెడీ. మరి మీరు చెప్పేది అబద్ధమైతే మీరు అంగీకరించాలి కదా. 1,50,000 లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పిన ప్రామాణికత ఏంది? అప్పయి ఉంటే చాలు, అతనికి పాస్బుక్ ఉంటే చాలు, మాఫీ అవుతుందంట్రీ. మరి అలా 190 కొరీలు ఎందుకు వేస్తున్నారు? నోటి మాట చెప్పడమేమో ఏ కొరీలు ఏమని చెప్తున్నారు, క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు. సరే, కొందరైతే వడ్డీలు కట్టండి, కట్టినాకనే మీకు మాఫీ వస్తుంది, లేకుంటే రాదంటారు, అది వేరే విషయం. అదొక అంశం. ప్రభుత్వం చెప్పొచ్చు, వడ్డీ కాడికి రైతులు కట్టుకుంటారు, మేము ఇచ్చే మాఫీ కాడికి బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మాఫీ పత్రం ఇవ్వండి అని చెప్పొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పొచ్చు, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి డైరెక్షన్ ఇవ్వచ్చు. చెప్తలేరు, అది కూడా చెప్తలేరు. ఎట్లా వీలైతే ఎట్లా అవకాశం ఉంటే అట్లా తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క దురుద్దేశం. కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కార్ మీద. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంకెంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలామంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు. ఇంకా కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీ రావాలని, కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం, కేసీఆర్ సర్కార్ పనిచేసింది. ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఎలా. అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టాదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా 1,00,000 కానీ 1,50,000 కానీ 2 కేటగిరీలల్లా, ఎందుకంటే 2 లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు,
రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకొచ్చేస్తారేమో చూద్దాం. లక్షన్నర లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి గనక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ రాలేదా, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం. యథార్థాలు ఏంటో మొత్తం బయటి సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడదాం. అందుకే రైతులారా, వచ్చినోళ్ళు సంతోషం. అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా 8 నెలలు ఆలస్యంగా ఇచ్చింది. అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు. రుణమాఫీ చేయడం కాదు, ఈ కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది. ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంది. దశాబ్దాల కాలం తెలంగాణలో ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్ళు ఇయ్యక, కరెంట్ ఇయ్యక, నదీ జలాలు ఇయ్యక, ప్రాజెక్టులు కట్టక అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోసబుచ్చింది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో రుణమాఫీ ఒకానొక అంశం మాత్రమే. పరిమితంగా చేసిన ఆ పరిమితమైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ తీర్చుకున్నది తెలంగాణ రైతాంగానికి తప్ప గొప్ప చేయడం కాదు ఇది. మిగిలినటువంటి వాళ్ళు కూడా భ్రమలు వదులుకొని ఈ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దాని మీద మీరు సమాచారం ఇవ్వండి. ఊరూర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా రుణమాఫీకి అర్హమై ఉండి రానటువంటి వాళ్ళ వివరాలు మీరు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని, మీ సమాచారాన్ని తెలియజేయండి. ఇక్కడ మానిటర్ చేస్తాం. మళ్ళీ మేము అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. ఇంకా అవసరమైన వివరాలు ఉంటే తీసుకుంటాం. అన్నింటినీ పారదర్శకంగా ప్రభుత్వం ముందు పెడదాం. మా ఉద్దేశం ఒకటే, ఈ సర్కారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండమని. మాకేం పని పాట లేక నిందలు వేస్తలేము. నిందలు వేయడం మా ఉద్దేశము కాదు. మీరు చెప్పినట్లు రుణమాఫీ జరిగి ఉంటే ఇలా మాట్లాడే అవసరం మాకు లేదు. మీరు మాట ఇచ్చినట్లు రైతు బంధు చేస్తే మేము మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీ మాటకు మీరు కట్టుబడి ఉండారా? ఒక్క విషయంలో కూడా 10 మాటలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అమలు కాలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మహిళలకు చెప్తిరి గుండు సున్నా, 2500 మహిళలకు చెప్పి గుండు సున్నా, 4000 పెన్షన్ గుండు సున్నా, విద్యార్థులకు ఇచ్చే డబ్బులు గుండు సున్నా, యువతులకు ఇచ్చే స్కూటర్లు గుండు సున్నా, రైతు బంధు గుండు సున్నా. రుణమాఫీకి ఒక్కటి చేసే, కొద్దిగంత చేసే కొండంత ప్రచారం, గోరంత చేసి కొండంత ప్రచారం. మొదటి రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లల్లో 2 లక్షల రుణమాఫీ మీద ఇచ్చింది. మీరు ఏమనిపించదా అట్లా ఇచ్చేటప్పుడు? అరే ఇట్లా పొరపాటు అయింది, ఇట్లా చేయకూడదని చెప్పాలి కదా హుందాగా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి. కాబట్టి రైతు బంధును కన్వీనియంట్గా ఎగ్గొట్టి మేమేదో కాలం దాటించుకున్నామని మీరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా రైతు బంధు ఇదే మళ్ళీ మిమ్మల్ని కాటేస్తుంది. జాగ్రత్త, తప్పించుకోలేరు మీరు రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి. దానికి మీరు గ్యారంటీగా ఏదో రూపంలో రైతాంగ ప్రజల నుంచి సందర్భోచితంగా ఆ ప్రతిఘటనను, ఆ తీవ్ర వ్యతిరేకతను ఏదో రూపంలో మీరు మూట కట్టుకోవాల్సి వస్తుంది. దాని నుంచి తప్పించుకోలేరు మీరు. థ్యాంక్ యూ. ఈ నో భరోసా రైతు బంధుకే గతి లేదు, ఇంకెక్కడి భరోసా? ఏ భరోసా లేనిదే కాంగ్రెస్ భరోసా. భరోసా అంటే ఏ భరోసా లేదని
సింపుల్. నేను గత ప్రెస్ మీట్లోనే చెప్పిన, ఖరీఫ్ పంటల సీజన్ ఆల్రెడీ అయిపోయింది. జూలై మధ్య వరకే అయిపోయింది ఖరీఫ్ పంటల సీజన్. మక్క కానీ, కందులు కానీ, ఆమ్దాలు కానీ, వేరుశెనగ కానీ, పత్తి కానీ అప్పుడే అయిపోయింది. జూలై 10th కల్లా, 10th 15thకే. వరి నాట్లు దాదాపు అయిపోయి వస్తున్నాయి. ఇంకా వానాకాలం రైతు బంధు రైతులు 190 తిప్పల పడి సొంత అప్పులు తెచ్చుకొని చాలా రకాలుగా చిన్న సన్నకారు రైతులకే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది 5 ఎకరాల లోపున్న రైతులకే సకాలంలో ఇచ్చేది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంత కోసపడతారు చేతికి ఏళ్ళకి పెట్టుబడి లేకపోతే? ఏమన్నారు? మేము గతంలో ఎట్లా ఇచ్చినామో రైతులకు అట్లా ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా స్టాండ్ అదే. ఎందుకు తగ్గియాలండి? మాట చెప్తున్నాను. దేనికి ఇస్తున్నాం? రైతు బంధు యొక్క ఫిలాసఫీ ఏంది అసలు? మేము మొదలుపెట్టినప్పుడు తెలంగాణ నేల మీద 1 ఇంచు భూమి కూడా సాగుకు యోగ్యమైనటువంటి భూమి పడవబడకూడదు. మీరు హైదరాబాద్లో జర్నలిస్ట్ కావచ్చు, మీకు ఊర్లో భూమి ఉంది, ఆ భూమికి రైతు బంధు వస్తే మీరు ఎవరికొరికి ఇచ్చి ఆ భూమిని శిస్తు చేపిస్తారు కదా, పడావు పడదు కదా. అందులో వచ్చే పంట ఈ దేశ సంపద, ఆ ఉత్పత్తి ఈ దేశ సంపద. ఆ భూమి అదనంగా శిస్తు అయితే దానికి నాగేండ్ల అవసరము, దానికి డీజిల్ అవసరము, ట్రాక్టర్ అవసరము, దున్నేవాడు అవసరము, నాటేవాడు అవసరము, కలుపు తీసేవాడు అవసరము, పని చేసేవాడు అవసరం, మందు పెట్టేవాడు అవసరం, పిచికారి కొట్టేవాడు అవసరం. ఇంతమందికి పని వస్తుంది. ఒక రైతు బంధు అనేటువంటిది, తెలంగాణ రైతు బంధు లక్షల సంఖ్యలో ఉపాధులను కల్పించింది. సోషల్ ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ తీసుకోండి. యుఎన్ఓ ఎందుకు ప్రశంసించింది రైతు బంధును, రైతు బీమాను? వీళ్ళకి ఆ లోతుల్లోకి పోయి ఆలోచించేటువంటి సమయము, ఆ తీరిక ఉన్నాయండి వీళ్ళకు? అవి లేవు, అటువంటివి లేవు. అది అభూత కల్పన, కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారం. అది 1 అర ఎక్కడ ఉంటే అదే ఇది కాదు కదండి, యాడ్ స్టిక్ కాదు కదా. మీరు ఇలా ఏం బెనిఫిట్ ఇచ్చినా దాంట్లో 1 అరో ఎవరెవరు తేలుతారు తప్పోళ్ళు. మీరు పెన్షన్లు ఇస్తున్నారు లక్షల మందికి, అక్కడో చోట 1 2 అనర్హులు లేరా? ఉంటారు. 1 2 అనర్హులు ఉన్నారని పెన్షన్లు క్యాన్సిల్ చేస్తారా? అనర్హులు లేరని చెప్తారా మీరు? ఈ ప్రభుత్వం చెప్తుందా? ఏ వెల్ఫేర్ స్కీమ్లోనైనా సరే 100కి 100 అర్హులే ఉన్నారని చెప్పగలరా? అంత పారదర్శకమైనటువంటి రికార్డులు భారతదేశంలో ఉన్నాయా? అంత ఎఫెక్టివ్ మెకానిజం ఈ దేశంలో అమలవుతుందా? అందుకోసమే పిల్ఫరేజ్ ఎక్కడో కొంత ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. కాలగమనంలో మన దృష్టికి వచ్చినట్లు సిస్టమ్ను బలోపేతం చేసుకుంటూ పోవాలి. అటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ప్రభుత్వాలు ఆలోచించాలి. అంతేగాని అది ఉంది కాబట్టి నేను మొత్తాన్ని దుకాణం బంద్ పెడతా అంటే అది సాకు మాత్రమే. నిజంగా వాళ్ళ ఉద్దేశం అదేంటి? ఇప్పటిదాకా ఎందుకు చేయలేదండి? మరి 8 నెలలు నిండుతుంది కదా, ఎల్లుండి అయితే 7 తారీఖు అయితే, రేపులే ఎల్లుండి అయితే 8 నెలలు నిండి 9 నెలలు పడుతుంది. మరి రైతు బంధుకు అర్హమైనటువంటి వాళ్ళలో ఎవరైనా తప్పు ఉంటే 9 నెలల కాలం తీసుకుంటుందా సర్కారు? నెల చాలు, 15 రోజులు చాలు. ఎందుకు చేయలే మరి? అనర్హుల జాబితా ఎందుకు ప్రకటించలే? జూలై 15th కల్లా క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ అన్నారు. ఏమైంది మరి? అసెంబ్లీ సమావేశాలు జరిపే లోపలనే క్యాబినెట్లో చర్చిస్తామన్నారు. ఏమైంది మరి? క్యాబినెట్లో ఎందుకో చర్చించలేదు. ఏమైంది మరి? శాసనసభకు తీసుకురాలేదు. ఏమైంది మరి? అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని నడిపేటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వము ఒక్క మాటకు కూడా కట్టుబడి ఉండకుండా పాలన మేము చాలా గొప్పగా సజావుగా చేస్తున్నాం, ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటే ఏమనుకుంటారు ప్రజలు? వ్యవస్థల మీద నమ్మకం పోయేది అందుకే కదా. వీళ్ళు చదువుకున్న వాళ్ళు, కొత్త తరం వాళ్ళు ఇటువైపు చూడకుండా ఉండడానికి, ఈ రాజకీయ వ్యవస్థను ఏ యాభావంతో చూడడానికి కారణం ఇదే కదా. వీళ్ళు పెంచి పోషించిన సంస్కృతే కదా. మళ్ళీ దాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు. మేము ధైర్యంగా చెప్పినాం, చేయన్నాడు ఇది చేయలేకపోతున్నాం ఈ కారణం చేత అని చెప్పినాం. దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు చెప్పినాం, మేము తొలి విడతలో ఇంతే మంది చేయగలం, మాకు ఇంతే పరిమితి ఉంది, దీనికి ఒక సర్వోన్నతమైనటువంటి ఆశయం ఉంది, కాలగమనంలో అవుతుంది అని చెప్పినాం. ప్రజల నుంచి దాని నుంచి మాకు ఫలితం ఇటొచ్చినా అటొచ్చినా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలకు ధైర్యంగా చెప్పగలగాలి పాలకులు, అయ్యా మా సంకల్పం ఇది, మేము ఇది చేస్తున్నాం,
మిగతాది ఫలానా టైంకి చేస్తాం. ఎస్, లేదు కదా అది వీళ్ళకు. కాందంతా కూడా లేనిదంతా కూడా అమాంతంగా చెప్పేసి ప్రజలు ఎవరన్నా, ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా, సంఘాలలో ఎవరన్నా అడిగితే బూతులు మాట్లాడడం వల్ల ఇదేం నాగరికత అండి? ఇదేం సంస్కారం అండి? మీరు చెప్పింది మిమ్మల్ని అమలు చేయమంటే ఆక్రోశం వస్తుందా? ఎదురోళ్ళని తేలిక చేసి మాట్లాడతారా? మీరు చెప్పిన మాటలే కదా. అందువల్ల చాలా తక్కువ సమయంలో అపఖ్యాతిని మూటగట్టుకున్నటువంటి సర్కార్ ఇది. రైతులు ఇంకొంచెం మెరుగైన జీవనం కావాలని కాంగ్రెస్ ఓటేసింది తప్పిస్తే కేసీఆర్ సర్కార్ రైతులకు న్యాయం చేయలేదని ఏలే. నమ్మిరు మీ మాటను. ఇంకా 10 కాడ 15 వస్తాయి, 2 లక్షల రుణం వస్తుంది, 10 ఏళ్ళు అయింది కదా కేసీఆర్ను చూద్దాం ఇది కూడా అనుకున్నారు తప్పిస్తే మీరు మొత్తం మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏమన్నా చేయొచ్చు, ఇంకా 5 ఏళ్ళు సస్తారా ఈ కొడుకులు భరిస్తారన్నట్లు కాంగ్రెస్ సర్కారు వివరిస్తుందని చెప్పి వాళ్ళ ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.